రాజకీయాల కోసం ఎన్నెన్నో మాట్లాడతాం, అదే జనంలోకి తీసుకెళ్తాం, కానీ వాస్తవాలు ఫిగర్స్ రూపంలో ఉంటాయి. ఏదైతే జగన్ టైంలో పరిశ్రమలన్నీ పారిపోయినాయి అన్నప్పుడు నేను అప్పుడే చెప్పాను, ఏ పరిశ్రమ పారిపోదు, ఎక్స్పాన్షన్ వేరే రాష్ట్రాల్లో పెట్టుకుంటే అది పారిపోయిందని చెప్పడం అనేటటువంటిది కావాలని ప్రచారం చేయడం తప్పించని. సరే, చదువుకున్న మూర్ఖులు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. మన రాష్ట్రంలో చీటర్లకు ఉన్నటువంటి విలువ నిజాయితీకి ఉండదు, వాస్తవానికి ఉండదు. అది పక్కన పెడితే ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో టాప్ 10 స్టేట్స్ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి తమిళనాడు 40,121 ఉన్నాయి, గుజరాత్ 33,311, మహారాష్ట్ర 26,539, ఉత్తరప్రదేశ్ 22,141, ఆంధ్రప్రదేశ్ 16,011 5వ స్థానంలో ఉంది. ఇది వాళ్ళు ఈ ఏడాదిలో ఏం రాలేదు కదా, అంత ముందున్న ఫ్యాక్టరీలే. అక్కడ జగన్ టైంలో కూడా కొన్ని వచ్చినాయి. అలాగే కర్ణాటక మన తర్వాత ప్లేస్లో ఉంది, 14,984, తెలంగాణ 13,446 7వ స్థానంలో ఉంది, పంజాబ్ 13,166, రాజస్థాన్ 10,868, హర్యానా 10,389. ఇది ఇండస్ట్రియల్ ఏఎస్ఐకి సంబంధించినటువంటి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ రిపోర్ట్ అన్నమాట.